ఈ ప్లాంట్ చూడండి ఎలా ఉందో. దీనికి నేను ఈ ఫెర్టిలైజర్ ఇచ్చానండి. ఇప్పుడు చూడండి ఎంత హెల్దీగా గ్రీన్గా బుషీగా ఉందో. ఈ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు దీని యూజెస్ ఏంటో తెలుసుకుందామండి. ఈ ఫెర్టిలైజర్లో కాల్షియం మెగ్నీషియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. మన మొక్కలకి కాల్షియం మెగ్నీషియం తగ్గినప్పుడు లీవ్స్ రాలిపోవడము, గ్రోత్ ఆగిపోవడము, ఫ్లవరింగ్ కానివ్వండి తగ్గిపోవడము, రూట్ పెరగకపోవడం జరుగుతాయండి. ఇది ఒక మంచి బోన్ మిల్గా పనిచేస్తుందండి. ఈ ఫెర్టిలైజర్ సాయిల్ని ఎస్టిక్గా చేస్తుంది. జేడ్ ప్లాంట్కి ఎస్టిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం. ఇది ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి. 20-30 రూపీస్లో మనకి ఇది దొరుకుతుంది. అదే అండి సున్నం. దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్పబోయే ముందు లాస్ట్ వీడియోలో షౌట్అవుట్ ఉంటుందని చెప్పాను కదండి. వాళ్ళ పేర్లు ఫస్ట్గా చేసింది చంద్రిక గారండి. ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రిక గారు. నెక్స్ట్ వచ్చేసి రాధిక గారు కలర్స్ అడిగాను, కలర్స్ కూడా చెప్పారండి. తర్వాత వచ్చేసి రవికుమార్ గారు, అర్జున్ రావు గారు, రఘు గారు వీళ్ళు కూడా కామెంట్ చేశారండి. మళ్ళీ మీరు కూడా కామెంట్ చేయండి, మీకు కూడా షౌట్ అవుట్ ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి 2 మెథడ్స్ ఉంటాయండి. నాకు రెండో మెథడ్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ మెథడ్ వచ్చేసి పాట్లో ఉన్న మట్టిని కదిలించి వేర్లకి దూరంగా సున్నాన్ని చల్లాలండి. మట్టిని మంచిగా కదిలించి మళ్ళీ వాటర్ చేయాలి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు సున్నం ఇచ్చే ముందే వాటర్ చేసి అప్పుడు సున్నం ఇవ్వండి, తర్వాత మళ్ళీ వాటర్ చేయండి. అయితే దీనికి సున్నం ఎంత ఇవ్వాలి? మీకు 6 ఇంచెస్ పాట్ అయితే మాత్రం మీరు ఒక పావు స్పూన్ తీసుకోండి. అదే 12 ఇంచెస్ పాట్ అయితే మాత్రము హాఫ్ స్పూన్ తీసుకోండి. అది కూడా టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. ఈ క్వాంటిటీ వచ్చేసి మనకి సాయిల్లో ఇచ్చే వాటికి మాత్రమే అండి. సెకండ్ మెథడ్ నాకు ఇష్టం అని చెప్పాను కదండి. అయితే ఇది 1 టీ స్పూన్ మీరు సున్నం తీసుకుంటే 1 లీటర్ వాటర్లో మిక్స్ చేయండి. మిక్స్ చేసి స్ప్రేయర్తో స్ప్రే చేయండి. స్ప్రేయర్తో స్ప్రే చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకొని మాత్రమే ఇవ్వండి. లేదంటే మీరు డైరెక్ట్గా సాయిల్లో కూడా ఇవ్వచ్చండి. మిగిలిపోయిన సున్నం కూడా మీరు సాయిల్ మిక్స్లో కానివ్వండి, లేదా మీరు మళ్ళీ అది సాయిల్లో కూడా వేసుకోవచ్చండి. మీకు ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ బాగా నచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఇంకోటి అండి, మీరు స్ప్రే చేసేటప్పుడు టోటల్ ఓవరాల్ ప్లాంట్కి మొత్తం స్ప్రే చేయండి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో రూట్కి వచ్చే ప్రతి డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయండి. అయితే మనకి జేడ్ ప్లాంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో వీడియో ఉందండి. తప్పకుండా చూడండి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.